వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగదుతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారన్నది చాలా కామన్. అది చట్టబద్ధమా కాదా అన్నది పక్కన పెడితే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలోనే చేస్తూ ఉంటారు. అలాంటి వెంకటేష్ నాయుడు ఒక 5 కోట్ల రూపాయలు అతడి దగ్గర దొరకడం ఉండడం అన్నది అది పెద్ద విషయమే కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర 5 కోట్ల రూపాయలు ఉండడం అన్నది. అన్నింటికి మించి సిట్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైసీపీ నాయకుల్ని బదనాం చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియా ఉంది కాబట్టి ఎన్నైనా చెప్పొచ్చు. ఈ డబ్బు ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిందని చెప్పొచ్చు. లేదు ఎన్నికలు ఇది ఏపీకి సంబంధించిన మద్యం కేసుకు సంబంధించిన డబ్బే అని కూడా చెప్పొచ్చు. కానీ ఆధారాలు చూపించాలి సిట్ అధికారులు, కనీసం కోర్టుకు చూపించాలి. వెంకటేష్ నాయుడు దగ్గర 5 కోట్లు ఉంది, ఆ వీడియో మాకు బయటకు వచ్చిందని చెప్తున్నారు. నిజమే అనుకుందాం, కానీ ఆ 5 కోట్ల రూపాయలు ఏపీలో లిక్కర్ వ్యాపారానికి సంబంధించిందే అన్నదానికి ఆధారాలు చూపాలి. లేదు, అది రియల్ ఎస్టేట్ డబ్బు అయి ఉండొచ్చు కదా. సో ఇంత గందరగోళంగా హఠాత్తుగా నిన్నటి వరకు కామ్గా ఉండి ఎప్పుడైతే 11 కోట్ల రూపాయల విషయంలో సిట్టు తీవ్ర గందరగోళం ఒక విధంగా ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో ఈ వీడియో బయటకు తెచ్చి ఇది చేయబోయారు.